హలో ట్రేడర్. సో ఇంత ముందుకు మనం టైప్ 1 టైప్ 2 సెటప్ నేర్చుకున్నాం. ఇది టైప్ 3 సెటప్. టైప్ 3 సెటప్ లో ప్రైస్ ఎప్పుడైనా కానీ ఫాల్ ఎక్కడి నుంచి అయితే అవుతుంది చూడు, అక్కడి నుంచి మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తాం అన్నట్టు. సో ట్రెండ్ లైన్ లా మినిమం కాన్సెప్ట్ ఏంటంటే మినిమం 3 టచెస్, మాక్సిమం 4 to 5, 6 ఉంటాయి ఒక్కొక్కసారి. సో మినిమం 3 టచెస్ అయిన తర్వాత ఇక్కడ 1, 2, 3 ఇక్కడ 4 అండ్ 5th సారి ప్యూర్ అమౌంట్ ఆఫ్ బాడీ తోని కదా ఇక్కడ మార్కెట్ లో ఏమైందంటే కదా ఒక బేరిష్ క్యాండిల్ తయారైంది అన్నట్టు. ఇప్పుడైతే ఇట్లాంటి క్యాండిల్ తయారైతే చూడండి, తయారగానే వెంటనే మనం దాని మీద ఒక ఆరో మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళి ఎప్పుడైతే ఈ టాప్ అంటే ఏదైతే ప్యూర్ అమౌంట్ ఆఫ్ బాడీ తోని క్యాండిల్ తయారై దాని టాప్ బ్రేక్ వేసిందో ఇమ్మీడియట్లీ కదా అక్కడ మనం బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచి వెళ్ళి మనం ట్రెండ్ లైన్ మార్క్ చేసినాం అది మన మినిమం టార్గెట్ ఉంటది. రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ కార్డ్ అనేది కదా ఎస్ఎల్ ఉంటుంది అన్నట్టు. ఇది మనం ఆల్మోస్ట్ ఈ సెటప్ లా 1:4 టార్గెట్ రాక దొరికింది ఇలా. అండ్ ట్రెండ్ లైన్ ఎంత పెద్దగా ఉంటే కదా అంత బ్యూటిఫుల్ టార్గెట్ దొరుకుతుంది. ఇది సీక్రెట్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్.